యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు స్వామిని దర్శించుకోవడానికి మనం తమ్మయ్యపేట గ్రామానికి వచ్చామండి. స్వామిని దర్శించుకొని ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం వచ్చేయండి. ఇక్కడ మన ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారండి. పైన ఇలా రేకుల షెడ్ వేసి స్వామికి ఇష్టమైన ఆరెంజ్ కలర్ స్తంభాలతో స్వామి గుడిని సింపుల్గా చాలా బాగా నిర్మించారండి. హైవే పక్కనే ఉంటుందండి. తమ్మయ్యపేట అంటే వైజాగ్ నుండి వస్తుంటే మనకి వైజాగ్ టు విజయవాడ రోడ్లో తమ్మయ్యపేట అంటే హైవే పక్కనే ఉంటుందండి. స్వామివారు చూడండి తమలపాకులతో నింపేశారండి స్వామిని. స్వామి ఫేస్ కూడా కనిపించకుండా చాలా బాగుందండి. స్వామిని ఇక్కడ దర్శించుకోవడం చాలా నిండుగా కళగా ఉన్నారండి. వెనక విగ్రహం ముందు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చిన్న విగ్రహం కూడా సేమ్ ఒక్కసారే చెక్కారు, అదే సేమ్లా చెక్కారండి. చిన్న విగ్రహం పెద్ద విగ్రహం అంతే తేడా, కానీ కలర్స్ కానీ ఫేస్ కానీ స్వామి గద దగ్గర స్వామి అభయం కానీ ప్రతిదీ కూడా గద ఒకటే చేంజ్ అయింది తప్ప మిగతాది ప్రతిదీ కూడా వెనక విగ్రహం ముందు విగ్రహం ఒకేలా చెక్కారండి పంచతో సహా. చూడండి స్వామి ఎంత నిండుగా ఉన్నారంటే స్వామి అక్కడ ఉన్నట్లే అనిపిస్తుందండి నాకు. మీరు దగ్గరగా చూసినట్లయితే స్వామి మిమ్మల్ని చూస్తున్నట్లు కూడా మీరు ఫీల్ అవుతారండి. ఒక్కసారి చూడండి, మీరు మనస్ఫూర్తిగా మన స్వామిని చూడండి. నాకు నిజంగా అసలు షివరింగ్ వచ్చిందండి ఇక్కడ స్వామిని చూడగానే. స్వామి నన్ను చూస్తున్నట్లు, కళ్ళార్పుతున్నట్లు, నవ్వుతున్నట్లు ఎంత ఫీల్ అయ్యానంటే నేను మా హస్బెండ్ అయితే అలా ఉండిపోయామండి స్వామిని చూసుకుంటా. మాకు టైం కూడా తెలియలేదు, అంత హ్యాపీ అనిపించిందండి. స్వామి నిజంగా మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారా? నిజం చెప్పండి, నాకు కామెంట్ చేయండి. మీరు కూడా అలా ఫీల్ అయితే. ఇక్కడ ఉన్నంతసేపు కూడా స్వామి నన్ను చూస్తున్నట్లు, నవ్వుతున్నట్లు, అభయం ఇస్తున్నట్లు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను నిజంగా మాటల్లో చెప్పలేనండి స్వామిని. అంత నిజంగా స్వామికి ఇక్కడ కొలువైన ఈ అభయాంజనేయ స్వామికి జీవము ఉన్న స్వామిలానే అనిపించారండి నాకు. నిజంగా జీవం ఉందండి ఈ స్వామిలో అయితే. మీరు కూడా నిజంగా హార్ట్ఫుల్గా చూసి చెప్పండి నాకు, మీరు అలా ఫీల్ అవ్వలేదా అండి? ఎంత బాగా చెక్కారంటే అండి నాకు మాటలు కూడా రావట్లేదండి ఆ స్వామిని. అలా స్వామిని తీసుకొచ్చి ఇలా ఇక్కడ నించోపెట్టినట్లే అనిపించిందండి నాకైతే. నేను ఎంత తక్కువ చెప్పినా ఇక్కడ స్వామి గురించి ఎంత ఎక్కువ చెప్పినా నిజంగా చాలా తక్కువే అనిపిస్తుందండి. నేను ఫీల్ అయ్యేదాన్ని అయితే ఇంకా నేను క్లియర్గా మీకు చెప్పలేకపోతున్నాను. నిజంగా ఈ దేవాలయాన్ని మాత్రం నేను మర్చిపోలేనండి స్వామిది. నేను ఇంత హ్యాపీగా ఇప్పటి వరకు చూసిన ప్రతి స్వామి గుడి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో దానికి రెట్టింపు సంతోషాన్ని ఇచ్చిందండి ఈ స్వామి నాకు. ఎందుకో తెలియదు కానీ మీరు కూడా నిజంగా ఇట్లాంటి జీవం ఉన్న దేవాలయాలని, అది గుడి చిన్నదా పెద్దదా ఎలా ఉన్నది అని కాదండి మ్యాటరు, అక్కడ స్వామికి జీవం ఉందా లేదా అదొక్కటే మనం చూసుకోవాలండి. మీరు కూడా దగ్గరలో అలా రావి చెట్టు కింద స్వామి నిజంగా నాకు మాటలు రావట్లేదండి. ఇక్కడ స్వామి గురించి అయితే చెప్పడానికి నేనేం మాట్లాడలేకపోతున్నాను కూడా. నాకు మాటలు రావట్లేదండి. లిటరల్గా ఉన్న వాళ్ళు కానీ ఈ హైవే మీద వెళ్తున్న వాళ్ళు కానీ తప్పకుండా మాత్రం ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మీరు కూడా ఫీల్లో ఉండాలండి, అందుకని చెప్తున్నాను. తమ్మయ్యపేట గ్రామం ఇది, నోట్ చేసుకోండి. తప్పకుండా స్వామిని ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళైతే మా కళ్ళతో మేము చూపిస్తున్నామండి స్వామిని. మీరు కూడా మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి చూడండి. మీకు ఎంత సంతోషం ఉంటుందో, స్వామిలో ఉన్న ఆనందం ఏంటో మీకు తెలుస్తుంది. మీ కష్టాల నుండి స్వామిని ఇక్కడ మా కళ్ళతో చూపిస్తున్నాం.
మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నానండి. మనం రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలనే ఉద్దేశంతో యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి. దానిలో జాయిన్ అయితే హనుమాన్ ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ అవ్వచ్చండి. మనం ఒక పెద్ద ఫ్యామిలీగా, హనుమాన్ ఫ్యామిలీగా మనం సొసైటీలో ఉండాలని నా ఆశ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. ఇదండి ఈరోజు వీడియో. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. స్వామి చూడండి, నాకు నవ్వుతూనే ఉన్నారండి. నాకు మాటలు రావట్లేదండి నిజంగా. మీరు కూడా స్వామిని నాలా అంతే నమ్మి మనస్ఫూర్తిగా మీరు స్వామిని చూడండి, మీరు కూడా అదే ఆనందం పొందుతారు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్ల పాపలతో, సిరి సంపదలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.